జగన్నాథ స్వామికి ఒకరోజు కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డాడు అని మీకు తెలుసా? జగన్నాథుడికి ప్రతిరోజు తన భక్తులు వందల రకాల ప్రసాదాలు పెడతారు. నా భక్తులు ప్రేమతో పెట్టిన ప్రసాదం తినకపోతే బాగుండదు అని జగన్నాథ స్వామి ప్రసాదం అంతా తినేసేవారంట. ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు తినడంతో ఒకరోజు జగన్నాథ స్వామికి కడుపు చాలా నొప్పి పుడుతుందంట. దాంతో స్వామివారు తన భక్తురాలైనటువంటి ఒక ముసలావిడి కలలోకి వచ్చి, అమ్మా, నాకు కడుపు నొప్పిగా ఉంది, వేపాకుతో చేసినటువంటి రసాన్ని నాకు ఇవ్వు అని జగన్నాథుడు అడుగుతాడంట. వెంటనే ఆ ముసలావిడ వేపాకు బాగా నూరి తయారు చేసినటువంటి రసాన్ని పూరి జగన్నాథుడి ఆలయానికి తీసుకువెళ్తుందంట. కానీ ఆలయం బయట ఉన్నటువంటి భటులు ఆ వేపాకు రసాన్ని విసిరేసి ఆ ముసలావిడని లోపలికి పంపించకుండా ఇంటికి తరిమేస్తారంట. ఆ ముసలావిడి రాత్రంతా ఏడుస్తూ, నా స్వామి ఎంత నొప్పితో బాధపడుతున్నాడో, ఈ రాత్రంతా కడుపు నొప్పిని ఎలా భరిస్తాడో అని తనలోని తాను కుమిలిపోతుందంట. అదే రాత్రి జగన్నాథుడు అప్పటి రాజు కలలో కనిపించి కోపంతో, నా తల్లికి చాలా అవమానం జరిగింది, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అని చెప్తారంట. ఆ రాజు వెంటనే నిద్రలేచి ఆ ముసలావిడి ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని తయారు చేయించి తనతోనే జగన్నాథుడికి అర్పిస్తారంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భోజనం అవ్వగానే జగన్నాథ స్వామికి వేపాకుతో చేసిన రసాన్ని అర్పిస్తారంట. జై జగన్నాథ.